హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఈరోజు ఏం కర్రీ చేశారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇలా చికెన్ ఫ్రై చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని దాంట్లోకి కొంచెం నిమ్మరసం పిండుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. దాన్ని కళాయిలోకి తీసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాగా ఆయించుకోవాలండి. ఇంకా వాటర్ ఇంకిపోయాక దాన్ని వేరే ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. ఇంకా తీసుకున్నాక అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రై కదా. ఇంకా ఆయిల్ కూడా వేడయ్యాక దాంట్లోనికి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని తర్వాత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇంకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గాక దీంట్లోనికి మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక కొంచెం కారం ఇంకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ అయితే చేయాలి. కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఇంకా ఆయిల్ సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రై కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం ముక్క ఉడికింది అనుకుంటుండగా ఇంకా కొంచెం టమాటానైతే యాడ్ చేసుకోవాలి. టమాటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలానే మగ్గించుకొని కొంతసేపు ఉడికించుకొని ఆపేయచ్చు. నేనైతే టమాటా వేసుకున్నాక కొంతసేపు అయ్యాక ఇలా కలుపుకున్నానండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని బాగా ఉడికించుకున్నాను. ఇంకా బాగా మగ్గితే ఇంకా వస్తుందండి టేస్ట్. చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.